ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని, మీరు అందరూ బాగున్నారని, సంతోషంగా ఉండాలని, మీ జీవితంలో అనేక మేలులతో ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్న మీ జీవితంలో మార్పులు కలగచేయాలని, అనేక కార్యాలు దేవుడు జరిగించాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో అవన్నీ నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం వింటూ మీరు మీ జీవితంలో నెరవేర్చబడాలనుకుంటారా? అయితే కామెంట్ సెక్షన్ ఆమెను సెలవియండి. మీ రిక్వెస్ట్ కూడా తెలియపరచండి. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థించడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు పేరు మెన్షన్ చేయండి, మీ రిక్వెస్ట్ మెన్షన్ చేయండి. మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. ఎంతమంది అయితే మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారో, కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ ని తెలియపరుస్తున్నారో, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగా కాండి. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు కార్యము చేయాలనుకుంటే అడ్డుకునే వారు ఎవరు కదండి. హల్లెలూయా. ఎవరండి ఈరోజు దేవుడు చేయాలనుకుంటే కార్యము ఎవరైనా అడ్డుంటారా? ఎవ్వరు అడ్డుపడరు కదండి. హల్లెలూయా. ఆపాలనుకున్నా కూడా వారి తరము కాదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం అంత బహుబలంగా ఉంటది. అలాంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము దేవుడు ఈ రోజు నీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మరి యెషయా 43 అధ్యాయము మరి 13వ వచనంలో, నేను కార్యము చేయగా త్రిప్పువాడేవాడు కదండి. హల్లెలూయా. నేను చేసే కార్యం ఎవరు తిప్పుతారని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానము కదండి సర్వ అధికారాన్ని ప్రకటిస్తుంది కదండి. హల్లెలూయా. నిజమే కదండి. నేను కార్యము చేయగా త్రిప్పేవాడు ఎవడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి. అడుగుతుండు అంటే ఒక నిర్ణయం దేవుడు తీసుకుంటే మన జీవితంలో కదండి పని చేయడం ప్రారంభిస్తాడు. అంటే దేవుడు కార్యం మొదలవుతా ఉంటది. నువ్వు ఏదైతే దేవుడు చేయాలనుకుంటాడో ఆ శక్తిని ఆపగలుగుతారా కదండి. ఆ కార్యం ఆపగల శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు కదండి. సాతాను ఆపాలని అనుకుంటది కదండి. ఈ లోకం ఆపాలని కోరుకుంటదేమో, కానీ ఎవరికి సాధ్యపడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యము కదండి. మనకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈరోజు మా మనుషులు అడ్డుకుంటుండొచ్చు కదండి, లేకపోతే శత్రువులు అడ్డుకుంటుండొచ్చు, లేకపోతే నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ లేకపోతే దేవుడు నీ కొరకు ఒక ద్వారం తెరవాలి అనుకుంటే మూసేవాడు ఎవడు ఉండడు, అంటే ఎవరు అడ్డుపడేవాడు ఉండడు కదండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిర్ణయించుకుంటే ఎవ్వరు రద్దు చేయలేరు, అంటే ఎవరు దాన్ని మార్చలేరండి. ఎందుకంటే అంత శక్తి, అంత బలము ఎవ్వరి తరము కాదు, ఎవ్వరికి లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి చూడండి, యోసేపు దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపు దేవుని ప్రేమించుడు, దేవుడు యోసేపును ప్రేమించుడు. కాబట్టి ఏమైందండి, యోసేపును గోతిలో పడేసిరు కదండి, కానీ దేవుని కార్యం ఆపగలిగిరా? ఆపలేదు కదండి. మరి దానియేలు సింహపు బోన్లో వేసిండు, మరి గృహంలో వేసినప్పుడు దేవుని సంకల్పాన్ని కదండి ఎవరైనా మార్చగలిగిరా? మార్చలేకపోయారు కదండి. లాజరు సమాధిలో ఉంచబడ్డాడు కదండి, దేవుని కార్యాన్ని ఆపగలిగిరా? ఎవ్వరు ఆపలేకపోయారండి. హల్లెలూయా. నిలిపివేయలేకపోయారు. ఎందుకంటే దేవుని కార్య బహుబలమైనది. ఈరోజు నీ జీవితానికి కూడా దేవుడు ఒక కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ పరిచర్య విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో కదండి, నీ ఆర్థిక పరిస్థితి విషయంలో మరి దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. ఈ రోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, ఏ విషయంలో పరిచర్య కొరక, ఉద్యోగం కొరక, జాబ్ కొరక, ఎగ్జామ్స్ కొరక, మరి ఆర్థిక ఇబ్బందుల కొరక, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా, నీ భర్త కొరక, భార్య కొరక, పిల్లల కొరక, ఏదైనప్పటికీ అండి దేవుడు కార్యాన్ని చెయ్యబోతుండు. ఎవరు తిరస్కరించరు, ఎవరు మిమ్మల్ని ఆపరు కదండి, ఎవరు త్రిప్పివేయరు, ఎవరు అడ్డుకోరని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు నీ కొరకు పని చేయడం ప్రారంభించిండు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న నీవు శత్రువు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు విఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సఫలపరచబోతున్నాడు. కాబట్టి దేని విషయంలో మీరు దిగులు చెందొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా దేవుడు తెరిచిన ద్వారాన్ని కదండి, దేవుడు అనుకున్న పనిని ఎవరు ఆపలేరు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ప్రారంభించబోతున్న కార్యాన్ని, కాబట్టి దేవుని అన్నాని, దేవా నీ సంకల్పం మరి పరిస్థితులను మార్చబోతుంది యేసుప్రభా. ఏ శక్తులు, ఏ మనుషులు అడ్డుకున్నా కూడా అది నిలవదని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను యేసుప్రభా అని కామెంట్ సెక్షన్ లో ఆమెను సెలవివ్వండి. దేవుడు ఈరోజు మీ విశ్వాసంతో చెప్పండి, ఏమని?
ఆ విశ్వాసంతో చెప్పడం ఏంటంటే కామెంట్ సెక్షన్ ఆమెన్ అని సెలవు. అవును ఏసయ్య, విశ్వాసంతో చెప్తున్నాను ఏసయ్య, ఏది నన్ను అడ్డుకోదేసయ్య. ఎందుకంటే నా జీవితం ఈ రోజు ప్రారంభించబోతున్నా ఆశీర్వాదకరంగా ఎవరు అడ్డుకోలేరు యేసుప్రభ. నీ చిత్తం నాలో నెరవేర్చబోతుంది యేసుప్రభ. నేను నమ్ముతున్నాను యేసుప్రభ అని ఆమెను సెలవు ఇవ్వండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, నిన్నకని చెప్పిన పరిచర్య కావచ్చు, లేకపోతే నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, భార్యాభర్త సమస్యలు, కోర్టు కేసు కావచ్చు, లేకపోతే నీ లైఫ్ మ్యాటర్ కావచ్చు, నీ లైఫ్ సెటిల్ కావచ్చు, లేకపోతే ఏవైనప్పటికీ అండి విశ్వసించి ప్రార్థిస్తున్నావా, ఎవ్వరు అడ్డుకోలేరంట. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నమ్మితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతము జరిగించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో యేసయ్య, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక యేసయ్య. మార్గాలు తెరవబడును గాక. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి అద్భుతం జరిగించి మేలు జరిగించండి యేసయ్య. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక యేసుప్రభు. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు ఈ సంవత్సరం అంతా, వారిని బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించి ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి యేసుప్రభ. ఎంతమంది అయితే ఐసీలో ఉన్న స్వస్థత విడుదల కలిగించండి. మరణ పరకలో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. మరి పక్షవాతంతో బాధపడుతున్న వారు, యేసుప్రభ పెరాలసిస్ వచ్చి ఎంతో దుఃఖపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మోకాల నొప్పులు కావచ్చు దేవా, షుగర్, బీపీ, థైరాయిడ్, ఏ రకరకాల రోగాలతో అయినా విడుదల పొందులుగాక యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభ. దేవా, ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్న భార్యాభర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడుదల కలుగును గాక యేసుప్రభ. నేను దేవా జాబ్ దయచండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేసి ప్రమోషన్ దయచండి. లైఫ్ సెటిల్ దయచండి యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించి మేలు జరిగించండి యేసయ్య. వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక యేసయ్య. రక్షణ భాగ్యం దయచండి. అమాస పుణ్యం పౌర్ణమికి ఇష్టం మంత్రశక్తులు కూలిపోను గాక యేసుప్రభ. ఎంతమంది అయితే ఇంకా ఏ సమస్యతో బాధపడుతున్న, స్కూల్స్ కాలేజ్ రాకపోలో, జాబ్ రాకపోలో మీరు తోడుగా ఉండండి యేసయ్య. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్న వారికి సెలెక్ట్ అవుతారో సహాయం చేయండి యేసుప్రభ. నాయన దేవ, చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్ మంచి లాభాలు దయచండి. నువ్వు ఆశీర్వాదం దీవెన దయచండి యేసుప్రభ. ఇంకా ఎవరు ఏ సమస్యతో ప్రార్థిస్తున్నారో నేను అడుగుతున్నారు యేసయ్య. ఎగ్జామ్స్ రాసిన వారు, రాస్తున్న వారు, ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు మీకు జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్ వాళ్ళు పాస్ అవుట్కి సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి అద్భుతం జరిగించి ఇంకా ఏ రిక్వెస్ట్ అయితే నీ సన్నిధిలో పెడుతున్నారో, ఏకీభవిస్తున్నారో అవన్నీ జరుగును గాక యేసుప్రభ. అద్భుతం జరిగించి మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.